మా నాన్నతో చెప్పుకొని ఎడుస్తా. నాన్న నాన్న ఏం బావగారు ఎక్కడికో ప్రయాణం అనుకుంటా. సారీ, అలా వెళ్ళేటప్పుడు అడగడం మర్యాద కాదనుకోండి. మీ అతిథిగా ఉంటూ ఎక్కడికి వెళుతున్నది మీతో చెప్పకుండా పోవడం కూడా మర్యాద కాదు కదా. మన వాళ్ళ హాస్టల్లో ఉంది, చూసొద్దామని. నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది, నా కోసం ఎదురు చూడకండి. ఎంత మాట అండి, కాస్త ఆలస్యం అయితే మాత్రమే వెళ్ళండి. వస్తాను. బావా బావా ఏంటి బావా? ఏంటంటే బావమరుతులు బతక కొడతారంటారు. నేను చట్టాన్ని పట్టించుకునేటట్లేవు. నా ప్రాపర్టీ పై 24 గంటలైంది. ఒక కమిటీ చేద్దాం లేదు, ఒక ఎంక్వైరీ చేద్దాం లేదు, కనీసం పోలీస్ ఆఫీసర్ చెప్తాను కూడా లేదు. అసలు నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవడైనా ఒకడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. ఓ, నా బ్యాట్ టైం వాడికి కొట్టిందనమాట. ఎవరి లోపల అందరూ బయటరండి, బయటరండి. నీ అవ్వ డబ్బా చూపించి నా నోటి దగ్గర మందులు ఆగిస్తుంటారంటారా? పురుగులు పడిపోతారా మీరు అందరూ? అయినా నా తెలవు కడుస్తాను. ఎవరా జానకిరామయ్య? ఆడేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, మహాత్మా గాంధీనా, స్వామి వివేకానందనా అని చూసి నేను భయపడిపోవడానికి? నో, ఐఎమ్ నెపోలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాకే లిమిట్స్ పెడతారంటారు మీరు? ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఆన్సర్ టు మై క్వశ్చన్స్. కౌన్ బనేగా కరోర్పతి? మళ్ళీ తాగొచ్చి న్యూసెన్స్ మొదలు పెట్టావా? నీ మూలంగా మాకొచ్చే డబ్బు కూడా మట్టి కొట్టుకుపోయేటుంది. ఏ 4 రోజులు తాగకపోతే 4 పీకొని చేస్తావా? అబ్బుచ్చా, సత్రంలో ఉన్నది అందరూ సాధువులే, సంచిలో ఉన్న స్కాచ్ బాటిల్ ఏమైంది అన్నట్టు నాకు నీతులు చెప్తున్నాడు. కమిట్మెంట్ లేని అర్థమా సన్ను? సారీ, మధ్యాహ్నం నిన్ను క్లబ్ దగ్గర చూశాగా. ఏమండి, మామయ్య గారు చెప్పింది నిజమేనా? చెప్పండి, ఈరోజు క్లబ్కి వెళ్ళారా? ఏమిటే కేడి మీదకి కానిస్టేబుల్ దూకినట్టు అలా దూకుతున్నావు? వాడు ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలీదా? నువ్వు గుణవంతురాలు అనిపించుకోవాలనిగా వాడి గుణం తక్కువ ఎదులాగా అలా తయారు చేశావు. నిజంగా నాకు తెలియదండి. నా దగ్గర ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని గొంతులు కొట్టే కత్తిలా ఎంత మెత్తగా మాట్లాడుతుందో చూడు. నువ్వు నోర్మోయ్. ఇంటల్లుండి నేను ఇక్కడ ఉండగానే మీలో మీరు మాట్లాడేసుకుంటారా? మీరే మాట్లాడండి. చంపేస్తాను. బోడి, నువ్వు నా పర్మిషన్ వల్ల మాట్లాడడానికి? ఇన్నాళ్ళకి అర్థమైంది నేను ఈ ఇంట్లో ఎంత ఎదవను. నాకెప్పుడో తెలుసుకురు. ఫైనల్ గా నువ్వే తెలుసుకుంటావు. నేను సైలెంట్ గా నరికేస్తాను. ఏదో తాగి వాగుతున్నాడు కదా అని ఊరుకుంటానుకున్నావా? ఇంట్లో అందరూ కంట్రోల్ గా ఉంటారు కదా అని నేను కంట్రోల్ గా ఉన్నాను. నువ్వు తాగుడు కంట్రోల్ చేయలేదు, నువ్వు ప్యాకెట్ కంట్రోల్ చేయలేదు, మీరు పోట్లాడుకోవడం కంట్రోల్ చేయలేదు. నా సామాను పైన గదిలో కూర్చొని ఏడుస్తుంటే ఏడవద్దు కంట్రోల్ అని అందరూ నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు. అదే నీ ఏడుపు. ఏడు ఎవడట్ట ఏడిస్తే మాత్రం ఈ నెపోలనికేంటి? ఐ డోంట్ కేర్. ఎవడన్నా నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశాడో మర్డర్ చేశా. ఇదేంటి సడన్ గా ఓల్డేజ్ డ్రాప్ అయిపోయింది? ఈ ఇంట్లో ఎవరు ఏ అలవాట్లు మానుకోక్కర్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఇది కావాలని ఎవరిని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు కనీసం 4 రోజులన్నా మనుషుల్లో బతకమని అడిగాను. కానీ 2 రోజులు కూడా మీ అలవాట్లు మీరు మానుకోలేదు. ఛీ, నీకంటే కూలీనయ్యు. ఇచ్చిన కూలీ కోసం కష్టపడి చెమటొచ్చి పనిచేస్తాడు. కుక్కలు కూడా తమ పిల్లల కోసం ఎంతో తాపత్ర పడతాయి. కనీసం జంతువుల్లో ఉండే విచక్షణ కూడా మీకు లేదని తెలిసి కూడా ఆ పెద్ద ఇంటికి రమ్మన్నా చూడు. నన్ను నేను చెబుతూ కొట్టుకోవాలి. నాన్న, ఆ రోజు నేను కన్న తండ్రిలా నటించమని అడిగితే వీడు నాకు పుట్టిన బిడ్డ అని అమ్మని అడిగావు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు నా కన్న తండ్రివేనా అని. బాబా, తాగుతావా? తాగవయ్యా. వాడెంత మాట అన్నాడో చూసావా? వాడన్నది నిన్నైనా, తగిలింది నాకయ్యా. ఏ తల్లి కొడుకు చేత అనిపించుకోకూడని మాట నేను అనిపించుకున్నానయ్యా. తాగు. ఈ రోజు నుంచి జానకిరామయ్య గారు వెళ్లిపోయేంత వరకు ఈ ఇంట్లో మనమంతా చిన్నాడి మాట ప్రకారం ప్రవర్తిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మాట తప్పారో ఆ రోజు నేను మళ్ళీ తాగుతా. ఎందుకో తెలుసా? మాట తప్పిన వాళ్ళని ముక్కల కింద నరికేయటానికి. అక్క ఆయన అంటున్నారు.
అదేంటండి అప్పుడు వచ్చారు? ఏ రాకూడదా అంటే అన్న టైం కరెక్ట్గా వచ్చేస్తాను. మీ పంక్చువాలిటీ నేనాలో తెలియక. వసంతి గారు హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను. ఇంకేంటి విశేషాలు? గడ్డం అడ్డంగా నిలబడి విశేషాలు అడుగుతున్నావు, లోపలికి రానివా? అంజుబాబు అన్ని జోకులే. అంటే లోపల రానికూడదని కాదు, వాసంతి గారు ఫస్ట్ టైం వచ్చారు కదా, రాహుకాలం పోయేగా లోపల తీసుకెళ్తే బాగుంటుందని. రాహుకాలం చూసే రోజు వస్తే అప్పుడు చూద్దాంలే. కాబట్టి రండి బాబు గారు, రండి. సరిగ్గా టైంకి వచ్చారు. తెలుస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇల్లంతా కడకడలాడిపోతుంది. రామ్మా, మనం కూడా కలుద్దాం. కూర్చోండి. పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను, ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను. ఈ గడప కుంకుమే నా పాట పల్లవి, పాకిలి ముగ్గులే పాటలో చరణాలు, మా ఇల్లే మాకు బంగారు మేడ, వెలలేని మా కలిమి అనుబంధమే. వంద సందాల చందమామరావే, వచ్చి ప్రేమ బంధాల ఏలు చూసిపోవే, నీరాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్న ముడికిన, గణ 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 అంట్లు తోమిన, జల 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 నీళ్లు పట్టిన, ఆనందం గాన భజాన. వంద సందాల చందమామరావే, వచ్చి ప్రేమ బంధాల ఏలు చూసిపోవే, నీరాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాల, నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం. సకుటుంబ సపరివార సమేతంగా మనముంటే, చీకు చింత ఉండదులేమ్మా, ఆటుపోటులెన్నున్నా. అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరులెరుగని పరవశమెంతో. వంద సందాల చందమామరావే, వచ్చి ప్రేమ బంధాల ఏలు చూసిపోవే, నీరాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. అచ్చతదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు, ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు. సంక్రాంతి పర్వం ముందు భోగి మంటలు, తలస్నానం వంటి మాత్రం మరిదిగారి పరుగుళ్ళు. ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు, కలిసి ఉంటే ఉన్న సుఖాలు, తెలుసుకుంటే ఎన్ని శుభాలు.